ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. గొర్రె బొచ్చు కప్పుకొని తోడేలు వంటి స్వభావంతో ఉండేటువంటి మనుషులు ఉన్నారా అని మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకుందామండి. గొర్రె బొచ్చు అంటే ఏంది, తోడేలు వంటి స్వభావం అని ఏంటంటే బైబుల్ గ్రంథము ఒకటే చెప్తుంది. గొర్రె బొచ్చు అంటే గొర్రె యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటుంది. తోడేలు అంటే సాతానికి సాదృశ్యంగా ఉంటుంది. తోడేలు స్వభావం ఏంటంటే మోసం చేసి అతన్ని ఈడ్చుకొని పోయి అతని జీవితం నాశనం చేయాలని తోడేలు స్వభావం. గొర్రె స్వభావం ఏమంటే కాపరి ఎలా వెళ్తున్నా అలానే వెళ్తారు. అదేవిధంగా ఒక గొర్రె అట్టపోతే గొర్రెలన్నీ వెళ్తూ ఉంటాయి. మంచి జీవులండి గొర్రెలు. తోడేళ్ళు మనిషిని మోసం చేస్తాయి. అలాంటి మనుషులు కూడా అలాగ ఉన్నారా అని మనం ఆత్మ పరీక్ష చేసుకున్నప్పుడు మనుషులు క్రైస్తవుల్లోనే ఉన్నారండి. గొర్రె బొచ్చు అంటే నేను దేవుడు అంటే ఎక్కువ పైకి మనుషుల దగ్గర భక్తి చూపిస్తూ ఉంటారు. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ మనసు వాళ్ళ మాటలు విన్న తర్వాత తోడేలు వంటి స్వభావంతో ఆ మాటలు కానీ వాళ్ళ జీవితం వాడు క్యారెక్టర్ అలా ఉందండి. మనము అలాగే రెండు నాలికలు కలిగిన మనుషులుగా ఉండకుండా మనం గొర్రె వలె యేసుక్రీస్తు వారు మన కాపరి కాబట్టి కాపరి ఎలా చెప్తున్నారో అలానే ఉండాలి. కానీ కాపరిని గాయపరచాలని, కాపరిని మనం దూషించాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది తోడేళ్ళు వంటి స్వభావం. పైన గొర్రె బొచ్చు కప్పుకున్నా ఒక దినాన బయటపడాల్సిందే. కాబట్టి ఈ లోకంలో మనం గొర్రె వలె ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, గొర్రె బొచ్చు కప్పుకొని తోడేళ్ళు వంటి స్వభావంలో మనుషులైన మేము ఉన్నామా? మమ్మల్ని మేము ఆత్మ పరీక్షణ చేసుకుంటున్నాను, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ లోకంలోనయ్యా మీ మార్గంలో నడిస్తేనే మేము పరలోక రాజ్యానికి వస్తాం. మా జీవితాలు రెండు పడవల మీద వెళ్లకుండా నీ వాక్యము వేసి అదేవిధంగా నీ ప్రార్థన అనే పడవ మీద ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ లోకంలో ఉండేటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడం అనే పడవలో మేము వెళ్తే మేము ఖచ్చితంగా నరకానికే వెళ్ళిపోతామయ్యా. ఈ లోకంలో వేసే బాధలు, శ్రమలు, కష్టాలు ఉంటాయి. మిమ్మల్ని నమ్ముకున్నా కూడా ఉంటాయి. అవి మేము జయిస్తేనే మేము భాగ్యవంతులం అవుతాం. మీరు కూడా ఎంతో కష్టపడ్డారు. దాన్ని బట్టి వేసి మిమ్మల్ని మేము ఒక మోడల్గా తీసుకొని మీ మార్గం నడిచే కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.